మ్యామ్ సో ఇక్కడ ఫర్న్స్ ఉన్నాయండి. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్న్స్ చూడొచ్చు. ఇది ఒక ఫర్నే, ఇది ఫర్నే, ఇక్కడ ఒక ఫర్న్ ఉంది. ఇవన్నీ రెగ్యులర్ ఫర్న్స్ కదండి. చూడండి వ్యారిగేటెడ్ గా ఉంది లీఫ్. మీకు 2 షేడెడ్ లెమన్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది. ఇది డిఫరెంట్ గా ఉంటుంది, ఇది డిఫరెంట్. ఇది కూడా చాలా అసలు ఎంత వేరియేషన్ ఉంది దీనికి. అవునండి, చాలా బాగుంది. ఇవి ఏంటంటే కొంచెం కూలింగ్ ఇష్టపడతాయి. ఇంకో ఫర్న్ ఉంది చూడండి. ఓకే, ఇలా వస్తుంది. దీని వేరు ఇలా ఉంటుంది. వేరు ఇలా ఉంటుంది ఫర్న్ అనమాట. వీటికి ఏంటంటే కూలింగ్ బాగా ఇష్టం అనమాట. కూలింగ్ లో ఉంటే బాగా గ్రీనరీ. మీకు జనరల్ గా రెగ్యులర్ వైల్డ్ ఫర్న్స్ అయితే కొన్ని ఇళ్ళకి వాల్స్ మీద కూడా వస్తాయి. నా దగ్గర ఉంది కానీ అది పక్కకు పెట్టాను. అది ఎక్కడంటే అక్కడ కనిపించేస్తుంది మీకు, వాల్స్ మీద ఉంటుంది. ఎందుకంటే ఫర్న్ కి ఏంటంటే వెనకాల మీకు ఒకటి చూపిస్తాను ఉండండి. ఇది ఫర్న్, ఇది చూస్తే మీకు ఫర్న్ సేమ్ ఇదే. ఇది ఒక వైల్డ్ వెరైటీ. ఈ స్పోర్ట్స్ అంటారు. ఇవి రాలి పడిపోతే మొక్కలు వస్తాయి. ఓహో, ఈ లీవ్స్ బ్యాక్ సైడ్ ఏమున్నాయో చూడండి, చిన్న చిన్న విత్తనాల టైప్ లోనే దీనికి పట్టుకొని ఉన్నట్టుగా ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. సో ఇవి ఎండిపోయి రాలి పడిపోతాయి. మనకి ఆకు ఎండిపోయినతో పడిపోతాయి కదా. అయితే చాలా వస్తాయేమో. చాలా అసలు మనకి మీరు ఫారెస్ట్ లో వెళ్తే ఈ ఫర్న్ మీకు చాలా కనిపిస్తుంది అన్నమాట. వైడ్లీ స్ప్రెడ్ అన్నమాట. ఇది వైల్డ్ ఫర్న్ అన్నమాట. అందుకని మీకు ఇవి ఉన్నాయి చూడండి. ఇవి అన్ని హైబ్రిడ్ ఫర్న్స్, మీకు ఎక్కువ కనిపించదు. మీకు అవును, బ్యాక్ సైడ్ ఎక్కువ లేవు. ఇది వైల్డ్ ఫర్న్ అన్నమాట. దీనికి స్పోర్ట్స్ జనరలీ సైన్స్ లో పిల్లలకి నేర్పిస్తారనమాట. ఎలా మొక్క పెరుగుతుంది అంటే కొన్ని త్రూ కొమ్మ వెజిటేటివ్ ప్రాపగేషన్ లో ఇది స్పోర్ట్స్ తో, కొన్ని స్టెమ్ కటింగ్, లేయరింగ్ అట్లా నేర్పిస్తారు. సో నేను బేసికలీ సైన్స్ కాబట్టి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇవి ఒక సీడ్ లాగా అనమాట. ఈ ప్లాంట్ స్పోర్ట్స్ అంటారు వీటిని. ఓకే, సో ఇలా అక్కడ లోపలికి ఒక వెరైటీ ఉంది వైల్డ్ ఫర్న్ అది. సో అలా నేను ఒక 2-3 ఉన్న వెరైటీ, ఇక్కడ ఒక 4 వెరైటీస్ 5 వెరైటీస్ ఉన్నాయి. 1 2 3 4 5. ఓకే, ఇక్కడ ఒక 5 ఉన్నాయి.